రెడీ డీల్ చూస్తే ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇల్లు ఇవ్వండి అన్న వాళ్ళు 101 మంది, ఈ 311 101 అంటే 412 మంది, 311 మందికి ఇళ్ల స్థలము ఇల్లిస్తూ వారి వారి గ్రామాల్లో ఇళ్ల స్థలం ఎవరికైతే ఉందో వారికి ఇల్లిచ్చే కార్యక్రమాన్ని ఈనాడు మనం ఫైనల్ చేసుకోవటం జరిగింది. దాంట్లో లబ్ధిదారులందరూ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏ భేషజాలు లేకుండా చివరికి మా మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు అర్హులై ఉన్నా వారి బాధ ఘోష చెప్పితే ఆ ఘోషను వాళ్ళు ఎల్లబుచ్చిన వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించినా అటువంటిది మనసులో పెట్టుకోకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈనాడు ఇళ్ల స్థలము ఇల్లు ఈ మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం పేదోళ్ల ప్రభుత్వం మీకు ఇస్తున్నది మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ గడిచిన 15 రోజుల నుంచి ఏదైతే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన దొరల పాలనలో ముక్కుసూటిగా ఒక్కటే ప్రశ్న అడగదలుచుకున్నాను. ఏదైతే ఈ సంఘటన జరిగిన తర్వాత ఫిబ్రవరి 24వ తారీఖు నాడు ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకునే నాయకులు ఈ బాధితుల దగ్గరకు వచ్చి వారి ముసలి కన్నీరు వారి ఆవేదనని మీడియాల ద్వారా నేను చూశాను. వారిని నేను అడగదలుచుకున్న ప్రశ్న ఒక్కటే. ఇందాక బాధితులు చెప్పారు, మీకు తెలుసు, సుమారు 2017-18 నుంచి ఈ బాధితులు అక్కడ నివసిస్తున్నారు. ఇందాక ఆడబిడ్డలు చెప్పినట్లు తాగటానికి నీళ్లు లేదు, చీకటి పడితే ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవటానికి కూడా ఎలుతూరు లేదు, బాత్రూమ్ వెళ్లాలంటే బాత్రూమ్ లేదు, పాములు జర్రులు తేళ్లతో ఆ ప్రాంతం అంతా నిండి ఉండి గడిచిన 7.5-8 సంవత్సరాల నుంచి చాలా మంది అక్కడ నివసిస్తున్నారన్న సంగతి మీకు కూడా తెలుసు. మాది పేదోడి ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడు పేదోళ్ళు గుర్తొచ్చి మీరు మాట్లాడుతున్నారు. మీరు 2023 ఎన్నికలకు ముందు మొన్న నేను చెప్పినట్లు మొన్న నేను ఏవైతే ప్రాపర్ క్లిప్పింగ్లు చూపించానో చూపించిన విధంగా 2023 ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇదే కాలనీని మీరు కూలగొట్టడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఇదే బాధితులు మిమ్మల్ని ప్రతిఘటించినప్పుడు మీరు తోక ముడుచుకొని వెనక్కి పోయారు. అసలు ఆ సందర్భం తీసుకురావడానికి ముందే గడిచిన 9 సంవత్సరాల నుంచి ఆడ పేదోళ్లు నివసిస్తున్నారని తెలిసి మీకు కళ్ళు లేని కబోతుల్లా చూసుకుంటూ ఉన్నారే తప్ప ఏ పేదవాళ్ళకి మీరు న్యాయం చేస్తానంటే ఆనాడు ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇవాళన్న ప్రభుత్వం ఆనాడు కాదని అనలేదే మా బట్టి గారు. మీరు 10 సంవత్సరాలు రాజ్యమేలారే, ఎందుకు మీకు ఆనాడు ఆలోచన రాలేదు, బుద్ధి రాలేదు, జ్ఞానం లేదు? ఈనాడు పేదోళ్లు గుర్తొస్తారా? ఈనాడు ఈ పేదోళ్లకు వచ్చి మీరు కన్నీరు కార్చి అవాక్కులు చవాక్కులు పేరే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఇళ్లు కట్టుకోలేదే, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కబ్జా చేయలేదే. మీ ప్రభుత్వంలో జరిగినాడు మీరు వాళ్ళకి నిజంగా సాయం చేయాలి అనుకుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకు అంత విశాలమైన హృదయం లేదు. దొరల పాలన దొరల పోకడ అనేది అందుకే ఈ ప్రభుత్వం సంఘటన జరిగిన మరుక్షణమే మంత్రి వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా అని ఓవర్ యాక్షన్ కాదు. మీరేదో చెప్తే ఆడ మేము ఇవ్వటంగా పేదోడి కష్టం ప్రత్యక్షంగా చూసింది చెల్లించే ప్రభుత్వం ఇది. పేదోడి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన మనుషులు మేము. మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? నైతిక హక్కు లేని మీరు ఒక్కరి వెలుగుమట్లలోనే కాదు అనేక ప్రాంతాల్లో ఇంకా ప్రకట కళ్ళకంటూ నేను పదే ఆ పదం అన్నట్టు తప్పటంలా ప్రకట కళ్ళకంటూ మా ప్రభుత్వం వస్తుంది, మేం చూస్తాం, ఏంది నీ ప్రభుత్వం వచ్చేది? ఏడ నీ ప్రభుత్వం వచ్చేది?
ఈ ప్రజా ప్రభుత్వం పేదోడికి అండగా ఉంది, పేదోడి దీవెనలున్నాయి, ఫలితాలున్నాయి. ఇంకా ఇన్ని ఫలితాలు చూసిన తర్వాత నిస్సిగ్గుగా పగట కళ్ళ గంటం అంటే ఏంటంటే చీకటి పడక ముందే ఎల్తూరులోనే కలలు గంటాం. ఇంకా నువ్వు అటువంటి కలలు కంటున్నావు, ఇంకా ఊహించుకుంటున్నావు నేను ముఖ్యమంత్రినో కాబోయే ముఖ్యమంత్రినో. నీ పగట కలల్లాగలే ఈ తెలంగాణ ప్రజలు ఉంచుతారు. ఊహల్లో ఊగిసలాడకు. నీ రెడ్ బుక్ రాసేదో, నువ్వు వచ్చిన తర్వాత సాధించాలనుకునేదో, నువ్వు వచ్చిన తర్వాత చూపించాలనే కక్ష చూపించే కార్యక్రమం అసలు నీకు అటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు ఇవ్వరు. దానికి కారణం ఒక్కటే, ఇది పేదోళ్ల ప్రభుత్వం, పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం. కాబట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలు నువ్వు చేయన్నాడు. నీ 10 సంవత్సరాల్లో నువ్వు వెలగబెట్టని సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదోడికి ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ఊహాజనకమైన జీవితంలో కాకుండా నిజ జీవితంలో జీవితాన్ని గడిపితే ప్రజలు సంతోషిస్తారు. అంతేకాదు, ఇందాక తీర్మానం మల్లన్న గారు గాని ఏదైతే లబ్ధిదారులు కోరారో మౌలిక వసతుల్లో తాగునీరు గాని, రోడ్లు గాని, స్కూళ్లు కానీ, చివరికి బట్టి గారు ఇందాక చెప్తున్నారు ఫంక్షన్ హాల్తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ కూడా అక్కడ షాపులు కూడా ప్రభుత్వ పక్షాన్ని కట్టిపిస్తాం. మీరు ఇళ్లు కట్టడానికి ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురు వచ్చే ముందు చెప్పారు, మీరు ఇళ్లు కట్టడానికి ముందే మౌలిక వసతులన్నింటినీ పూర్తి చేపిస్తాం. ఈ రాబోయే వారం రోజుల్లోపే మీ కట్టుబడికి కావాల్సిన నీటికి సంబంధించిన వసతులను ఏర్పాటు చేస్తాం. ఇక్కడే కాదు, ఏదైతే మండలాల్లో కట్టుకుంటున్నారో ప్రతి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పేదవాడికి ఎలా ఇస్తున్నామో వాళ్ళు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా మీకు ఒక్కటే చెప్తున్నా, మీరు నష్టపోయిన మాట వాస్తవం. గడిచిన 7-8 సంవత్సరాల నుంచి మీరు గోస అనుభవిస్తున్న మాట వాస్తవం. ప్రత్యక్షంగా చూశాం కాబట్టి దాన్ని ఇక్కడ ఎలుగుమట్లలో ఈనాడు పరిష్కరించడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా ఒకళ్ళో ఇద్దరో బాధితులు బై ఓవర్ సైట్ లో మిస్ అయి ఉంటే తప్పకుండా ఇందాక ముగ్గురు మంత్రులు కలెక్టర్ గారికి ఆదేశించాం. అటువంటి బాధితులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళు నిజంగా అర్హులై ఉంటే ఏ స్కీము వాళ్ళు గతంలో తీసుకొని ఉండకపోతే తప్పకుండా వాళ్ళను కూడా కన్సిడర్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఆ తమ్ముళ్ళకి ఆడబిడ్డలకు కూడా తెలియజేస్తూ, సిపి గారు ఆల్రెడీ మీరు చెప్పారు, ఏదైతే ఆ పేదవాడి చెమటని రక్తాన్ని చెమటగా మార్చి తిని తినక సంపాదించిన రూపాయలు ఎవరైతే దోచుకున్నారో ఆ దోచుకున్న వారు ఎంత పెద్దోడైనా సరే ఇందాక తుమ్మలుగా చెప్పినట్లు ఉక్కు పాదంతో ₹1 కూడా మిస్ కాకుండా తిరిగి ఆ పేదోళ్ళకి ఇప్పించే బాధ్యత ప్రభుత్వ పక్షాన్ని మీరు తీసుకోవాలని మీకు కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి లబ్ధిదారులందరినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు. ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు. మరిన్ని అప్డేట్ చేసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఖమ్మం చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు ఖమ్మం ఖిల్లాపై కీర్తి కిరీటంగా మార్చి 13న అందానికే అందం శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. మాంగళ్య షాపింగ్ మాల్, వైరా రోడ్, ఖమ్మం. వెల్కమ్ బ్యాక్. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ తీన్మార్ మల్లన్న గారికి, గౌరవ శాసన సభ్యులు శ్రీ రామదాస్ నాయక్ గారికి,
గౌరవ మేయర్ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లకి, ఇతర అధికారులకి, ముఖ్యంగా ఈనాటి లబ్ధిదారులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యావత్ కేబినెట్ అందరి ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఇల్లు అనేది లేకుండా ఉండటానికి వీలు లేదని చెప్పి చాలా స్పష్టంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. హౌసింగ్ శాఖ చూస్తున్నటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి రావటానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒకటేసారి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను 22,500 కోట్ల రూపాయలతో ఒకటేసారి శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలోనే రికార్డు స్థాపించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి, ఏదో శాంక్షన్ చేసి ఇల్లు వదిలిపెడతాం, కట్టుకున్న తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వెసులుబాటు ఉన్నప్పుడు డబ్బులు ఇస్తామనేటువంటి ఆలోచన కాకుండా ప్రతి వారం శాంక్షన్ చేసిన ప్రతి ఇంటికి పేదవాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం. అటువంటి ఈ ప్రభుత్వం పైన కావాలని కొద్దిమంది ఏ పేదల కోసం అయితే ఈ ప్రభుత్వం నిలబడి పనిచేస్తుందో అటువంటి పేదలకి న్యాయం జరగకుండా ఉండాలని, వాళ్ళకి మేలు జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వం మీద బురద తల్లి ఈ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర కొద్దిమంది చేస్తున్నటువంటి ప్రక్రియ ఈ ఖమ్మం పట్టణంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా మంది చాలా రకాలుగా ప్రభుత్వం పైన బురద జల్లటం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కరికి పేదల మీద ప్రేమ కానీ వాళ్ళకి నిల్వ నీడిద్దామనేటువంటి ఆలోచన కానీ లేదు. కేవలం పేదల నిస్సహాయతను అడ్డం పెట్టుకొని కొద్దిమంది మాఫియా లాగా తయారై అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, సమాంతరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ పేదల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏర్పాటు చేయాల్సినటువంటి వసతులు ఏమీ రాకుండా అడ్డంగా నిలబడి, కరెంటు కావాలంటే కరెంటు లేదు, నీళ్లు కావాలంటే నీళ్లు లేవు, పిల్లలు చదువుకుందామంటే బడి లేదు. న్యాయంగా నేను నా కష్టాలతో కట్టుకున్న ఇంట్లో నమ్మకంగా ధైర్యంగా బతుకుదామనంటే ఆ ధైర్యం వ్యవస్థ కూడా లేకుండా చేసి వాళ్ళని భయంగా ఉంచుతూ వాళ్ళు కూలీ నాలు చేసుకున్నటువంటి వాళ్ళని బెదిరించి వేల రూపాయలు వసూలు చేయటమే కాకుండా ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేసి వాళ్ళకి వసతులు కల్పిద్దామని అక్కడ పోవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని దాడులు చేసినటువంటి పరిస్థితులు చూశాం. ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది, మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అయితే ఇల్లు లేని పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చి మనం నిర్మాణం చేసి ఆత్మగౌరవంతో బతికేటట్టుగా చేస్తా ఉన్నామో, ఈ వెలుగుమట్టలో ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళకు కూడా ఆత్మగౌరవంతో అక్కడ బతకటానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి
ఆలోచన చేసే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయింది.